मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। భూతాల వార్షికోత్సవానికి భూతాలందర్నీ ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భూతాల పర్వతం మీద ఉన్న నా ఫేవరెట్ భూత అడవి పువ్వుని తీసుకురావాలి. ముందుగా ఎవరు నాకు ఆ పువ్వుని తీసుకొచ్చిస్తారో వారికి బహుమతిగా భూతాల రిసార్ట్ లో వారు 5 రాత్రులు 6 పగళ్లు గడపచ్చు. ఈసారి ఈ రేసులో నేనే గెలుస్తాను. మరి నేనేం చేయాలి? దిక్కు చూసి నువ్వు ఎంకరేజ్ చేయాలా? పగటి కలలు ఎన్నటికీ నిజం కావు. నా భూతాల లోకపు భూతాల్లారా, ఎప్పట్లాగే మీకు తెలిసిన రూల్సే ఇక్కడ వర్తిస్తాయి. ఇక్కడ రూల్సే లేవు. వెళ్ళండి, అందరూ బయలుదేరండి. నేను టక్కేలా పక్కేలాని ఫాలో అయ్యి ఉండాల్సింది. అవును, వాళ్ళిద్దరు ఎటువైపు వెళ్ళి ఉంటారు? పోయినసారి బోర్డు చూసినట్టు గుర్తు రావట్లేదే. ఒక్క నిమిషం. ఆహా, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అదే చోటికి ఇక్కడున్న భూతాలన్నీ షిఫ్ట్ అయిపోయాయా? ఐడియా. నాకు వాళ్ళిద్దరి వాసన ఇటువైపు నుంచే వస్తుంది. ఈ గేమ్ లో రూల్స్ లేవని బాస్ నాకు చెప్పేశారు. అరే అవును, రూల్స్ ఏమి లేవు కదా. ఇక నువ్వు అయిపోయావు. ఆ పువ్వును బాస్ కు నేనే ఇస్తాను. నేను సెలవులు గడపాలి. వద్దు 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 హటేలా, వద్దు వద్దు తకేలా. 5 days 6 nights హాలిడే ప్యాకేజ్ గెలుచుకోబోయేది నేనే. నిన్ను వదలను. మీరిద్దరూ నిజంగానే జోకర్స్ అయిపోయారు. అది నకిలీ పువ్వు నానా, నకిలీ పువ్వు. ఒరిజినల్ పువ్వు నా దగ్గర ఉంది. పకేలా, మనిద్దరం కలిసి వాడి అంతు తేలిద్దాం. ఆ పువ్వును లాక్కుందాం. తర్వాత మనిద్దరం నిర్ణయానికి వద్దాం, సరేనా? ఐడియా బ్రహ్మాండంగా ఉంది. హఠాత్తుగా వీళ్ళిద్దరు ఏమైపోయారు? నేను ఎలాగైనా త్వరగా భూతం బస్ దగ్గరికి చేరుకోవాలి. దొరికింది. హటేలా తోక యుద్ధం. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. కాదు, నేను ఇస్తాను. నేను మాత్రమే ఇస్తాను. వదలండి. నేను ఇస్తాను. నేను ఇస్తాను చెప్తున్నాను కదా. వదలండి. నేను ఇస్తాను. ఇక చాలు, ఆపండి. పువ్వు నాకు దొరికింది. అనవసరంగా ఇంకా ఎందుకు గొడవ పడుతున్నారు? ఈ పోటీలో ఎవరు గెలిచారో మీకు తెలుసా? మన బండభూతం.
రే బండోడా ఆగరా, నేను నీ ఫ్రెండ్ రా, వస్తున్నాను రా, ఆగరా రే, నన్ను తీస్తున్నాను. ఇలా గొడవ పడడం చాలా తప్పు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ రోజు నా ఇంగ్లీష్ హోంవర్క్ నువ్వే చెయ్యాలి. నేనెందుకు చెయ్యాలి? నేను నా హోంవర్క్ మాత్రం చేస్తాను. నేను డాన్స్ క్లాస్ కి వెళ్ళాలి, స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళాలి. అలాగా? మానిటర్ నే ఎదిరిస్తావా? హోంవర్క్ చేస్తావా? షర్ట్ మీద ఇంకుపోయినా? వద్దు 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 జాక్, ప్లీజ్ నా షర్ట్ మీద ఇంకు పోయొద్దు. అయితే చెప్పు, హోంవర్క్ చేస్తావా చెయ్యవా? అలాగే చేస్తాను. నేను స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళాను, నీ హోంవర్క్ చేస్తాను. వెరీ గుడ్. ఇదిగో సూరజ్, నువ్వు నా మ్యాథ్స్ హోంవర్క్ చెయ్యాలి. నేను వెళ్ళి సినిమా చూడబోతున్నాను, జాలీగా ఎంజాయ్ చేస్తాను. వాడి హోంవర్క్ వాడు చేయకుండా రోజు మనతో చేయిస్తున్నాడు. మానిటర్ పదవిని మిస్యూజ్ చేస్తున్నాడు. మనం వీడి గురించి టీచర్ కి చెప్పేద్దాం. వద్దు ప్లీజ్, అలా చెయ్యొద్దు. ఆ తర్వాత వీడు మన ఇంకా విసిగిస్తాడు. అందుకని మాట్లాడకుండా వాడి హోంవర్క్ చేయడమే మనకు మంచిది. నెక్స్ట్ మంత్ ఎలాగూ మనకు ఛాన్స్ వస్తుందిగా. అలాగా? జాక్ చాలా తుంటరివాడు. తన హోంవర్క్ ని క్లాసులో ఉన్న మిగతా పిల్లలతో చేయిస్తున్నాడా వీడు? ఇది చాలా చాలా చెడ్డ అలవాటు కదా. చెడ్డలవాట్లోనే చెడ్డలవాటు. ఎందుకంటే వాళ్ళ హోంవర్క్ వాళ్లే చెయ్యాలి. అలాగైతే మనం ఆ జాక్కి మంచి గుణపాఠం నేర్పించాలి. అవును, వాణ్ణి మనం శిక్షించి తీరాలి. అప్పుడే వాడి మనసులోని దురాలోచనలు పోయి వాడు మారతాడు. ఎస్ బాస్, ఇలాగే వదిలేస్తే వాడు దుర్మార్గుడు అవుతాడు. ఇక ఎందుకు సమయం వృధా చేయడం? బయలుదేరదామా? జాక్కి సరైన గుణపాఠం చెప్పాలి. డామ్, 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 డామ్. డామ్. పదండి, పదండి, పాప పాప ప్రక్షాళన ప్రక్షాళన చేద్దాం. వెరీ గుడ్ జాక్. ప్రతిరోజు అందరికంటే నువ్వే ముందుగా వచ్చి హోంవర్క్ చూపిస్తున్నావు. అందుకే నువ్వు ఈ క్లాసు మానిటర్ గా ఉన్నావు. కీప్ ఇట్ అప్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. మేము ఇవాళ స్కూల్లో జాయిన్ అయ్యాం సార్. మేమిద్దరం ఈ క్లాస్ లోనే చదవబోతున్నాం సార్. అవునవును, కరెక్ట్. తక్కువ పక్కు కదా. అవును సార్. గుడ్ లక్ పిల్లలు, బాగా చదువుకోవాలి. ఓకే సార్. నేనే మానిటర్ని, పేరు జాక్. ఇక్కడ నాకు ఎవరు ఎదురు మాట్లాడరు. నేను ఏం చెప్పినా మీరందరూ చేసి తీరాలి. ఈ రోజు నా సైన్స్ హోంవర్క్ నువ్వు చెయ్యాలి, నువ్వు తెలుగు హోంవర్క్. అయినా నీ హోంవర్క్ మేమెందుకైనా చెయ్యాలి? నీకు చదవడం రాయడం రాదా? చేయటం చేత కాకపోతే నువ్వు మానిటర్ ఎలా అయ్యావు? అందరూ సైలెంట్ గా ఉండండి. మీ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. మీ అంతు తేలుస్తాను ఏమనుకున్నారో. అయ్యమ్మా, నా చేతులు మండుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. రేపు నువ్వు నా హోంవర్క్ చేసి తీసుకురాకపోతే నీళ్లతో కాదు, ఇంకుతో స్నానం చేయిస్తాను. టక్కు పక్కు, మీరిద్దరు కొత్తగా వచ్చారు. వాడి గురించి మీకు తెలీదు. వాడు చాలా చెడ్డ మానిటర్. మర్చిపోకుండా వాడి హోంవర్క్ చేయండి, లేదంటే మీ పని పడతాడు. రేపు ఎవరి పని ఎవరు పడతారో చూద్దాం. జాక్, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. హోంవర్క్ చేసే పద్ధతి ఇదేనా? మొత్తం ఆన్సర్లన్నీ తప్పులే. జాక్, ఏంటిదంతా? కప్ప తల మీద ఎందుకు విగ్ డ్రా చేసావు? అయినా ఇదేంటి, నీకు కప్ప కాళ్ళకి ఏనుగు కాళ్ళకి ఉన్న తేడా కూడా తెలీదా? చూడు, రేపు 1 కాదు 10 ఫ్రాక్ డయాగ్రామ్లు గీసుకురావాలి. గో. ఆగండి మిమ్మల్ని. మీరిద్దరు తెలివైన వాళ్ళమని అనుకుంటున్నారా? మీరిద్దరు వచ్చినప్పటి నుంచి నా హోంవర్క్ నిండా తప్పులే. కావాలని నా ఇమేజ్ ని స్పాయిల్ చేస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. అరే జాక్, మమ్మల్ని ఏదో చేస్తానని చెప్పి నువ్విలా అయిపోయావేంటి? నీకు నువ్వే ఇంక పూసుకుంటున్నావు. పోవాలంటే నిన్ను బాగా ఉతకాల్సిందే. ఏం చేస్తున్నారు? వదలండి, వదలండి. మమ్మీ, భూత. తను భూతమా?
నన్ను చూడు, నేను తనకంటే పెద్ద భూతాన్ని. కాపాడండి, కాపాడండి. ఎవరు మీరు? అరే మేము నిజమైన భూతాలం. ఈయనే మా భూతాల బాస్. ఏంటి నిజమైన భూతాలా? మీరిద్దరు భూతాలేనా? ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నారు? ఎందుకంటే నువ్వు క్లాసులో ఉన్న మిగతా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు చేసిన హోంవర్క్ ని వాళ్ళ చేత ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ అలా చేసుకురాకపోతే వాళ్ళ మీద ఇంకు చల్లుతున్నావు. స్నేహితుల్ని బెదిరించి వాళ్ళతో పనులు నువ్వు చేయించుకుంటున్నావు. చేసేది పెద్ద పాపం. ఆ పాపానికి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నీకు ఎలాంటి శిక్ష విధించాలి? ఓ పంచే, నువ్వు బయాలజీ ల్యాబ్ కప్పలా మారిపో. వాట్ ఎన్ ఐడియా సర్జీ. రిపీట్ వద్దు, నాకు కప్పలా ఉండడం ఇష్టం లేదు. రిపీట్ ఇక నుంచైనా నీ హోంవర్క్ ని నువ్వే బుద్ధిగా చెయ్యి, అర్థమైందా? తప్పకుండా నేనే చేస్తాను. ఇంకెప్పుడు క్లాసులో పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. నీ మానిటర్ పదవిని తప్పుగా ఉపయోగించకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను నమ్మండి. భూతం మీద ప్రామిస్. అయితే సరే, వెళ్ళి నీ క్లాస్మేట్స్ అందరికి సారీ చెప్పు. నువ్వు మానిటర్వి, ఆ పదవిని ఎప్పుడు దుర్వినియోగం చేయకూడదు. అలా చేసావంటే శాశ్వతంగా ఫ్రాగుని చేసేస్తాం. వద్దొద్దు, మీకు అంత శ్రమ ఎందుకు? నేను నిజంగానే మారిపోయాను. ఇక మీదట నా హోంవర్క్ ని నేనే చేస్తాను. ఇతరుల చొక్కాల మీద ఇంకు జల్లను, ప్రామిస్. వెరీ గుడ్. ఇక మేం బయలుదేరతాం. రండి వెళదాం. ఎస్ బాస్.